Hello everyone. So back to the section. So this program is conducted by AP Skill Development. In this section, so I am going to discuss verbs and tenses. So what is verb and what is tenses? So verb is the action part of the sentence. One of the classification of parts of speech is verb. So the fourth classification of parts of speech is verb. What is verb? Verb is the action part of the sentence. Without verb we cannot form sentence. సో ఈ వర్బ్స్ అనేటువంటి టాపిక్ పైన టెన్సెస్ అనే టాపిక్ పైన మనకు ఐసెట్లో చాలా క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటి కేటగిరీలో చాలా క్వశ్చన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుందండి. మరి ఈ వర్బ్ అంటే ద యాక్షన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మరి సో ఈ వర్బ్ గురించి మాట్లాడేటప్పుడు సో వర్బ్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తాం, సో వర్బ్స్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయో మనం చూసిన తర్వాత ఈ వర్బ్స్ అనే టాపిక్ పైన మాత్రమే మనకు డిపెండ్ అయ్యి టెన్సెస్ అనేటువంటిది ఫార్మేషన్ ఉంటుంది. సో యూ కెన్ సీ హియర్ గైస్, సో ద బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో మనం ఒక బేసిక్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ చూస్తే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇఫ్ వీ టేక్ ఎనీ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, ద బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ అండి ఇది. సో ఇక్కడ వర్బ్ బిఫోర్ ప్లేస్ మనం సబ్జెక్ట్ అంటాం, ఆఫ్టర్ ద ప్లేస్ ఆఫ్ వర్బ్ ఈజ్ కాల్డ్ సో ఆబ్జెక్ట్ అంటాం. మరి వర్బ్ అనేటువంటిది సో ఇక్కడ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ మ్యాంగో, ఐ ఈట్ ఏ మ్యాంగో. So in the sentence, so eat is a verb, so I is a subject, mango is a verb. So అంటే మనము ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ లేకుండా మనము సెంటెన్స్ ఫామ్ చేయొచ్చండి. సెంటెన్స్లో సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫామ్ ఈట్ మ్యాంగో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ లేకుండా కూడా మనము సెంటెన్స్ను ఫామ్ చేయొచ్చండి, ఐ ఈట్. బట్ సో ఇక్కడ నేను వర్బ్ లేకుండా ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాను, ఐ మ్యాంగో. ఇట్ ఈస్ నాట్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. అంటే ఒక వర్బ్ లేకుండా మనకి ఏం ఫామ్ అవ్వదంటే సెంటెన్స్ అనేటువంటిది ఫామ్ అవ్వదు. ఒక సెంటెన్స్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఏం అవసరం ఉంటుందంటే వర్బ్. సో వర్బ్ ఈజ్ యాక్షన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వితౌట్ వర్బ్ వీ కెనాట్ ఫామ్ సెంటెన్స్. ఓకే, సో మరి ఇలాంటి వర్బ్స్ ఒకసారి క్లాసిఫికేషన్ చూసినట్లయితే, సో వర్బ్ ఈజ్ యాక్షన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. So without verb we cannot form sentence. So verbs are classified into how many categories? Choose the first. The verbs are classified into two categories. The first category of so verb is main verb. So mani verb gurinchi manam maatladetappudu verbs are classified into how many classifications ante two classification avutayi. The first classification of verb is main verb ani, the second classification of verb so helping verb anesi. So verbs are classified into how many categories? Two categories. So main verb and helping verb. The another name of main verb principal verb and independent verb. The another name of helping verb is auxiliary verbs or supporting verb or dependent verbs. వీటికి నేమ్స్ చాలా ఉంటాయండి. మరి ఈ main verbs are classified into two categories. The first category of main verb so transitive verbs అంటాము. The second category of main verbs ని so intransitive verbs అని అంటారు. మరి helping verbs also classified into two categories. The first category of helping verb primary helping verb anesi. The second one is so modal helping verb. So this is the classification of a verb. So verbs are classified into two types, main verbs and helping verbs. Main verbs are classified into two categories, transitive verbs and intransitive verbs. Next helping verbs are classified into two categories, so primary helping verbs and so modal helping verbs. But what is main verb? So main verb is a ఇండిపెండెంట్ వర్బ్. ఒక సెంటెన్స్లో మనకు మెయిన్ వర్బ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వదండి, సబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వదు, ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వదు. అదే మనకు హెల్పింగ్ వర్బ్ చూస్తే ఇదేమవుతుందంటే డిపెండెంట్ వర్బ్ అవుతుంది. అంటే ఎవరిపైన డిపెండ్ అవుతుందంటే సబ్జెక్టు పైన సో ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎలా డిపెండ్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనము. సో మెయిన్ వర్బ్ అనేటువంటిది ఇండిపెండెంట్ అనేసి, సో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది డిపెండెంట్ అనేటువంటిది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు సో శ్వేత అండ్ స్వాతి. ఈ ఎగ్జాంపుల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ సో మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ అని మీకు అర్థమైతే, శ్వేత అండ్ స్వాతి సో ఆర్ ప్రెజెంటింగ్ అట్ ద మీటింగ్
సో ఈ సెంటెన్స్ బాగా చూస్తే శ్వేత అండ్ స్వాతి ఆర్ ప్రజెంటింగ్ అట్ ద మీటింగ్. ఇక్కడ శ్వేత అండ్ స్వాతి సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ సో ప్రజెంటింగ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. సో అట్ ద మీటింగ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వర్బ్లో ఆర్ అనేటువంటిది సో హెల్పింగ్ వర్బ్ అనేసి, ప్రజెంటింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ఈ వర్బ్ ఫ్రేజ్లో హెల్పింగ్ వర్బ్ ఉంది ప్లస్ మెయిన్ వర్బ్ ఉంది. మరి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డిపెండెంట్ వర్బ్ ఏంటి, ఇండిపెండెంట్ వర్బ్ ఏంటో చూద్దాం. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సబ్జెక్ట్ మ్యానర్ ప్లూరల్ కదా, నేను దీన్ని సింగులర్లోకి చేంజ్ చేస్తున్నాను. స్వాతి ఆర్ ప్రజెంటింగ్ అట్ ద మీటింగ్. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఆర్ తీసుకోము. సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ అనేటువంటి తీసుకుంటున్నాం. స్వాతి ఈజ్ ప్రజెంటింగ్ అట్ ద మీటింగ్. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏం చేస్తున్నానంటే మారుస్తున్నానండి. సో స్వాతి ఈజ్ ప్రజెంటింగ్ అట్ ద మీటింగ్. సో లాస్ట్ నైట్ అనేటువంటి ఒక పాస్ట్ టెన్స్ కీవర్డ్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఈజ్ అనేటువంటిది కరెక్ట్ కాదు కదా, దీని ప్లేస్లో సో వాజ్ అనేటువంటిది యూజ్ చేస్తాను, ఎందుకంటే పాస్ట్ టెన్స్ సంబంధించిన స్టేట్మెంట్ కాబట్టి. సో నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే సబ్జెక్టు నేను ప్లూరల్లోకి మారుస్తున్నాను. శ్వేత అండ్ స్వాతి వాజ్ ప్రజెంటింగ్ అట్ ద మీటింగ్ లాస్ట్ నైట్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, సో వాజ్ నుంచి మనకు వర్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ సబ్జెక్టు నేను మార్చిన హెల్పింగ్ వర్బ్ చేంజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ చేంజ్ చేసినా కూడా హెల్పింగ్ వర్బ్ మారుతుంది. అంటే మెయిన్ వర్బ్లో ఎలాంటి మార్పులు అనేటువంటిది లేదంటే మనకు మెయిన్ వర్బ్ అనేటువంటిది ఇండిపెండెంట్ వర్బ్గా ఉంటుంది సెంటెన్స్లో, హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది డిపెండెంట్గా ఉంటుంది. ఎవరిపైన అంటే సబ్జెక్ట్ పైన, ఆబ్జెక్ట్ పైన. సో వాట్ ఈజ్ మెయిన్ వర్బ్ అండ్ వాట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్? Independent verb is called main verb, dependent verb is called helping verb. This is the classification of a verb. So mari ee main verbs are classified into two categories. The first category of main verb is transitive verb. The second category of main verb is intransitive. Enti transitive and intransitive ante the message or information passed over from subject to object via verb. Such a type of so sentences or such type of verbs are called సో ట్రాన్సిటివ్ వర్బ్స్. ఏంటంటే ఒక మెసేజ్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకు సబ్జెక్ట్లో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఆబ్జెక్ట్లో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఈ ఎగ్జాంపుల్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే హీ ఈజ్ ప్లేయింగ్ సో క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే హీ అనేటువంటిది సబ్జెక్టు, సో ఈజ్ ప్లేయింగ్ అనేటువంటిది వర్బ్, అంటే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ రెండు కలిపి వర్బ్ ఫ్రేజ్గా. నెక్స్ట్ క్రికెట్ అనేటువంటిది ఆబ్జెక్ట్. అంటే ఒక మెసేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, మనకు సబ్జెక్ట్లో స్టార్ట్ అయినటువంటి మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ పాస్ ఓవర్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. దేని గుండా అంటే వయా వర్బ్. సచ్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఆర్ కాల్డ్. అంటే ఏ వర్బ్ అయితే మనకు ఆబ్జెక్ట్ని తీసుకుంటుందో అలాంటి వర్బ్స్ని ఏమంటామంటే సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటామండి. అంటే ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ని తీసుకుంటుందో, ఆబ్జెక్ట్ తీసుకోకపోతే ఆ సెంటెన్స్ ఇన్కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ సెంటెన్స్ అవ్వాలంటే ఆ వర్బ్ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ ట్రాన్సిటివ్ వర్బ్స్? మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ పాస్ త్రూ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ వయా వర్బ్. సచ్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్స్. నెక్స్ట్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఏంటి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ కెన్ నాట్ పాస్ ఓవర్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ బికాస్ దేర్ ఈజ్ నో నీడ్, దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఇంట్రాన్సిటివ్. మరి ఇంట్రాన్సిటివ్లో మనకు సబ్జెక్టు, సో ట్రాన్సిటివ్ స్ట్రక్చర్ ఫామ్ చూస్తే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇంట్రాన్సిటివ్ చూసుకున్నట్లయితే సబ్జెక్టు, ఆబ్జెక్ట్ మాత్రమే ఉన్నటువంటి సెంటెన్సెస్ ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్ అంటారు. సో ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ని తీసుకోదో అలాంటి వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద flock, F-L-O-C-K. Flock means the group of birds together spoken as flock. Not only group of birds, group of sheep also. ఇది ఏమవుతుందంటే కలెక్టివ్ నౌన్ అవుతుంది. The flock of birds are flying. ఈ ఎగ్జాంపుల్ బాగా చూసినట్లయితే ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ వరకు ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అనేటువంటిది వర్బ్ ఆర్ వర్డ్ ఫ్రేజ్ అవుతుంది. దీని తర్వాత ఎలాంటి ఆబ్జెక్ట్ అనేటువంటిది మనకు అవసరం లేదండి. ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, షీ ఈజ్ స్లీపింగ్, ద బెల్ ఈజ్ రింగింగ్. ఇక్కడ అన్నీ చూసినట్లయితే సెకండ్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ స్లీపింగ్, షీ అనేటువంటి సబ్జెక్ట్, ఈ స్లీపింగ్ అనేటువంటిది వర్బ్. దాని తర్వాత ఆబ్జెక్ట్స్ అవసరం లేదు మనకు, ఎందుకంటే అక్కడితో మనకు సో సెంటెన్స్ అనేటువంటిది పర్ఫెక్ట్ మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే
ద బెల్ ఈజ్ రింగింగ్. ద బెల్ ఈజ్ రింగింగ్. ఇక్కడ ఈజ్ రింగ్ అనేటువంటిది మనకు వర్బ్ అవుతుంది. దాని తర్వాత ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు, అవసరం కూడా లేదండి. అంటే ఇలాంటి వర్బ్స్ని ఏమంటామంటే, ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ని తీసుకోదో అలాంటి వర్బ్స్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. ఏ సెంటెన్స్లో ఆబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఆ మెసేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ వర్బ్తో ఫినిష్ అవుతుంది, అలాంటి సెంటెన్స్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్ అంటాం. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వర్బ్, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. సో మెయిన్ వర్బ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ హ్యావ్ 4 ఫార్మ్స్. మరి క్లాసిఫికేషన్ అయిన తర్వాత మరి మెయిన్ వర్బ్కి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయంటే 4 ఫార్మ్స్ ఉంటాయండి. సో ఏంటి ఆ 4 ఫార్మ్స్ అంటే V1, V2, V3, V4 అనేటువంటి 4 ఫార్మ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫార్మ్ అంటే ఇవి వర్బ్ ఫార్మ్స్ అంటామండి. వీటిని ఏ వర్బ్కి ఫార్మ్స్ ఉంటాయంటే మెయిన్ వర్బ్కు మాత్రమే ఫార్మ్స్ ఉంటాయండి, హెల్పింగ్ వర్బ్కి మాత్రం ఫార్మ్స్ ఉండవు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ఏంటంటే V1 ఫార్మ్ అంటాము. సో ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఈజ్ కాల్డ్ V1 ఫార్మ్. ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఈజ్ కాల్డ్ V2 ఫార్మ్. థర్డ్ ఫార్మ్ ఈజ్ V3 ఫార్మ్. ద ఫోర్త్ వన్ చూసినట్లయితే మనకు అది V4 అవుతుందండి. అంటే ఈ ఫార్మ్స్ దేనికి సంబంధించినవి అంటే మెయిన్ వర్బ్. సో వాట్ ఈజ్ మెయిన్ వర్బ్? సో మెయిన్ వర్బ్ ఈజ్ ఇండిపెండెంట్ వర్బ్ ఈజ్ కాల్డ్ మెయిన్ వర్బ్. దిస్ టైప్ ఆఫ్ మెయిన్ వర్బ్ హ్యావింగ్ 4 ఫార్మ్స్ V1, V2, V3 and V4. So what is V1? అసలు what is the name of V1? Present tense verb form is called V1. సో ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫామ్ ఏమంటామంటే V1 అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే సో గో అనేటువంటిది మనకు ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫామ్. ఓకే, ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫామ్ ఈజ్ కాల్డ్ సో V1 ఫామ్. వాట్ ఈజ్ V2 ఫామ్? పాస్ట్ టెన్స్ వర్బ్ ఫామ్ ఈజ్ కాల్డ్ V2. మరి గోకు V2 ఫామ్ ఏంటంటే వెంట్ అండి. నెక్స్ట్ వాట్ ఈజ్ V3 ఫామ్? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఈజ్ కాల్డ్ V3 ఫామ్. ఇదేమవుతుందంటే మనకు GONE గాన్. నెక్స్ట్ V4 ఫామ్. వాట్ ఈజ్ V4 ఫామ్? ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ వర్బ్ ఫామ్ ఈజ్ కాల్డ్ V4. సో ఇదేమవుతుందంటే ఎలా ఫామ్ అవుతుందంటే V4 సో V1 ప్లస్ ING అనేటువంటిది యాడ్, అంటే V1కి మనకు ING ఫామ్ యాడ్ కావడం వల్ల ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ వర్బ్ ఫామ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అదేమవుతుందంటే మనకు GOING గోయింగ్, గో ప్లస్ ING గోయింగ్. సో మెయిన్ వర్బ్ హ్యావ్ 4 ఫార్మ్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ మెయిన్ వర్బ్? V1 ఫార్మ్. The second form V2 form, third form V3 form, the last form V4. What is the name of V1? Present tense verb form is called V1. So go is an example. Second one is V2 form. So past tense verb form is called V2 form. Next V3 form. Past participle verb form is called V3 form. The last form is V4. So progressive or continuous verb form is called V4. ఎలా ఫామ్ అవుతుంది V4? V1 ప్లస్ ING అనేటువంటి వర్డ్ దానికి ఫామ్ కావడం వల్ల మనకు V4 ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే గో V1, వెంట్ V2, సో గాన్ V3 అండ్ గోయింగ్ ఈజ్ V4. దిస్ టైప్ ఆఫ్ 4 ఫార్మ్స్ హ్యావింగ్ మెయిన్ వర్బ్. మరి V ఫార్మ్స్ పైన మనకు టెన్సెస్ అనేటువంటివి ఫామ్ అవుతాయండి. ఎందుకంటే సో V1 ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్లస్ సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనూ మనము V1 యూజ్ చేస్తాం. నెక్స్ట్ V2 ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓన్లీ పాస్ట్ టెన్స్లో, అది పాస్ట్లో ఎక్కడంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే V2 యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు గోవా లాస్ట్ మంత్. ఇక్కడ వెంట్ అనేటువంటిది ఏంటి? V2. ఐ వెంట్ టు గోవా లాస్ట్ మంత్. సో ఇక్కడ మనము వెంట్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి సో యాక్షన్ ఆర్ ఈవెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఫామ్. ఆ సెంటెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ V3 పాస్ట్ పార్టిసిపుల్. మరి పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇవి పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తామండి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ 3 కేటగిరీస్ ఆఫ్ సబ్టెన్సెస్లో మనము పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఫామ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ V4 ఫామ్. ఏంటి V4 అంటే ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ వర్బ్ ఫామ్. ఇది ఎలాంటి సో టెన్సెస్లో యూజ్ చేస్తామంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ప్లస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. అంటే ఈ వర్బ్ ఫామ్స్ను డిపెండ్ చేసుకొని మనము టెన్సెస్ అనేటువంటిది ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ 4 ఫామ్స్ దేనికి సంబంధించినటువంటి అంటే మనకు మెయిన్ వర్బ్కు సంబంధించినటువంటివి. సో V1, V2, V3, V4. సో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్. So helping verbs are classified. What is helping verb? So helping verbs are so dependent verbs.
ఓకే, ఎవరిపై డిపెండ్ అవుతుండే అంటే సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతాయి, లేదంటే ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంటాయి. ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏది ఇండిపెండెంట్ వర్బ్ అవుతుంది, ఏది డిపెండెంట్ వర్బ్ అని. సో ఇక్కడ చూస్తే మనకు హెల్పింగ్ వర్బ్స్, ఈ హెల్పింగ్ వర్బ్స్కి సో దానిదేనేమో హెల్పింగ్ వర్బ్స్, సపోర్టింగ్ వర్బ్స్, యాక్సిలరీ వర్బ్స్ అండ్ డిపెండెంట్ వర్బ్స్, ఇన్ని రకాల నేమ్స్ ఉంటాయండి. ఏవైనా కూడా ఇవి సో హెల్పింగ్ వర్బ్సే. మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ సో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. మరి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూస్తే సో యామ్, ఈజ్, ఆర్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో ఇవన్నీ ఏమవుతాయంటే మనకు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయండి. సో ఇక్కడ చూసినట్లయితే యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అవుతాయి. సో నెక్స్ట్ వాజ్, వర్ అనేటువంటివి సో పాస్ట్ టెన్స్లో యూజ్ చేసేటువంటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఇక్కడ హ్యాజ్, హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తే, హ్యాడ్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసేటువంటి, ఈ రెండు ప్రెజెంట్ టెన్స్ సంబంధించినవి, ఇవి పాస్ట్ టెన్స్ సంబంధించినవి. ఇవి ఏమవుతాయి అంటే మనకు సో హెల్పింగ్ వర్బ్ అవుతాయి ఇవి. సో వాట్ ఈస్ ద యూస్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటే మనకు సెంటెన్స్ ఫార్మేషన్లో ఇవి యూజ్ చేస్తుంటాము. సో ఈజ్ అనేటువంటి యామ్, ఈజ్, ఆర్ మనకు కనిపించింది అనుకోండి, అది ప్రెజెంట్ టెన్స్కి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవి రెండు కనిపిస్తే పాస్ట్ టెన్స్ అని, సో ఇవి రెండు కనిపిస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేసి, లాస్ట్ హ్యాడ్ అనేటువంటిది కనిపిస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేసి, ఒక సెంటెన్స్ యొక్క ఫార్మేషన్లో మనకి ఇవి సపోర్టింగ్గా ఉంటాయండి. అందువల్ల వీటిని సపోర్టింగ్ వర్బ్స్ అంటుంటాము. నెక్స్ట్ helping verbs are classified into two categories. The second one is modal helping verbs. The first one primary finished kada, next to modal so helping verb. So enti modal helping verbs ante so can, could, may, might, must, shall, should, will, would, need, ought, dare, used. సో మరి ఈ మోడ్ హెల్పింగ్ వర్బ్ చూస్తే క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, విల్, వుడ్, షెల్, షుడ్, నీడ్, ఆట్, డేర్, యూజ్డ్. ఇవన్నీ ఏమవుతాయంటే మనకు మోడ్ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయండి. సో మరి ప్రైమరీకి మోడల్కి డిఫరెన్స్ ఏంటంటే సో ప్రైమరీ అనేటువంటి ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్లో టైంని ఇండికేట్ చేస్తాయి. మరి ఇవేం చేస్తాయంటే సో సెంటెన్స్ ఫార్మేషన్లో యూజ్ అవుతూ ప్లస్ ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, సజెషన్స్ కానీ, క్యాపబిలిటీస్ కానీ, ఇనేబిలిటీస్ కానీ, సో నెక్స్ట్ రెస్పెక్ట్ గురించి కానీ, ఇవి మనం జనరల్గా యూజ్ చేస్తుంటాం.